ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉంటే సిమ్టమ్స్ ఏంటి? మొదటగా ఏంటంటే చాలా మైల్డ్గా ఉంటే కొన్నిసార్లు అయితే ఫిజికల్ సైన్స్ కూడా ఉండవు. కానీ ఇది రాను ఎక్కువ అవుతుంది అనుకోండి, చాలా ఎక్కువ రోజుల నుంచి ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కనుక కొన్ని ఫిజికల్ చేంజెస్ ఉంటాయి, కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. మీకు ఎక్కువ అలసటగా ఉండడం, వీక్నెస్ ఉండడము, స్కిన్ అనేది పేల్గా అయిపోవడము, హెడేక్, కళ్ళు తిరగడము, తర్వాత చెస్ట్ పెయిన్, హార్ట్ బీట్ ఫాస్ట్ అవ్వడము, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఊపిరి ఆడకపోవడము, చేతులు కాలు ఎప్పుడు చల్లగా ఉండడము, గోర్లు చాలా బ్రిటిల్ గా ఉండడము, తర్వాత నాలుక వాచి ఉండడము, ఇవన్నీ అనీమియా సిమ్టమ్స్ అనమాట. సో ఇఫ్ మీకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేయించుకొని డాక్టర్ కి చూపించండి. సెల్ఫ్ డయాగ్నోస్ చేయకండి, మీరే ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోకండి. బికాస్ ఈ సిమ్టమ్స్ వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఉండొచ్చు. కాబట్టి ఎక్సెస్ ఐరన్ కూడా మంచిది కాదు. కాబట్టి మీరు డాక్టర్ కి చూపించుకొని ఆ లెవెల్స్ బట్టి మీరు ఎంత డోసేజ్ తీసుకోవాలో వాళ్ళు డిసైడ్ చేసి మీకు ఇస్తారు. సో మీరు చేసేది ఏంటంటే మీ ఆహారం బట్టి మీరు ఐరన్ ఇంటేక్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు.